వర్షాకాల సమావేశాలను కనీసం 30 రోజులు నిర్వహించాలని డిమాండ్ చేశారు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి. ఏదో తూతూ మంత్రంగా 3 రోజులు నిర్వహించి చేతులు దులిపేసుకుంటామంటే కుదరదన్నారు. అసెంబ్లీలో చర్చించాల్సిన సమస్యలు ఎన్నో ఉన్నాయని చెప్పిన ఆయన ఒక్కో రోజు ఒక్కో అంశం తీసుకున్నా 30 రోజులు కూడా సరిపోవన్నారు మహేశ్వర్ రెడ్డి. మీరు ఒక్కసారి ఆలోచన చేస్తే అసెంబ్లీలో అనేకమైనటువంటి సమస్యలు చర్చించడానికి కనీసం 90 రోజులు సంవత్సరానికి అసెంబ్లీ నడపాల్సినటువంటి ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిందించినటువంటి ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వస్తే ఎక్కువ రోజులు ఈ అసెంబ్లీని నడిపిస్తానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఈరోజు ఎందుకని తప్పించుకొని తిరుగుతూ ఉన్నారు, ఎందుకోసమని 3 రోజులు 4 రోజుల్లో అసెంబ్లీని వైండప్ చేసే ఆలోచన చేస్తూ ఉన్నారో సమాధానం చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఎందుకంటే అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఒకవైపు రైతు సమస్యలు ఉన్నాయి, యూరియా కొరత ఉన్నది, రైతుల ఆత్మహత్య ఉన్నది, పంట రుణ మాఫీ విషయంలో కానీ రైతులకు ఇవ్వాల్సినటువంటి అనేకమైనటువంటి హామీల విషయమే కాదు, ఈ రాష్ట్రంలో ఇచ్చినటువంటి 6 గ్యారంటీలతో పాటు అనేకమైనటువంటి అంశాల మీద ప్రజా సమస్యల మీద చర్చించుకునే అవకాశం ఉన్నది. దాదాపు 30 రోజులు ఈ వర్షాకాల సమావేశాలు నిర్వహిస్తే 30 సమస్యల మీద చర్చించి వాటికి పరిష్కారం చూపించే ఆస్కారం ఉంటుంది. కానీ 3 రోజుల్లో ఏదో మమ అనిపించే విధంగా ఈ చర్చలకు భయపడి సమస్యలకు సమాధానం చెప్పలేక ఈరోజు 3 రోజులు 4 రోజులు ఈ వర్షాకాల సమావేశాలని ముగించుకునే ప్రయత్నం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నాం.